హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మల్సాని లతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ఊరగాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్గా నేను ఇక్కడ హాట్ వాటర్ అనేది తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల సాల్ట్ అనేది వేసానండి. 1 కేజీ టమాటా అయితే తీసుకున్నానండి. 1 కేజీ టమాటా తీసుకున్న తర్వాత వాటిని నీట్గా ఒక్కొక్కటి కడుక్కుంటూ పక్కకు పెట్టుకోవాలి. ఈ టమోటాలకి ఎక్కువగా మందులు వాడటం వల్ల మనం నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకున్న తర్వాత టమోటాలలో ఉండే తడి మొత్తం తుడిచి పక్కకు పెట్టుకున్నాం. తడి అనేది ఉంటే ఊరగాయ అనేది తొందరగా పాడవుతుంది కాబట్టి ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత మనం టమాటాలో ఉండే కొన మొత్తం కట్ చేసుకోవాలండి. లోపల వరకు ఆ గట్టితనం పక్కకు పోయే వరకు కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ప్రతి ఒక్క దానికి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం తొందరగా టమాటాలు అనేటివి ఉడికిపోతాయి. ప్రతి ఒక్క దానికి ఇలానే కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ప్రతి ఒక్క దానికి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చిన్న పీసుల్లాగా కట్ చేసుకుంటే తొందరగా పని అనేది అయిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కటి ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 1 కేజీ టమాటాకి ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుందండి. వాటిలో ఉండే డస్ట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. అంటే వీనలు, అంటే ఏదైనా తుప్పు అనేది ఉంటుంది కదా, పిప్పి అనేది వాటిది, అదంతా నీట్గా కట్ చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ ఊరగాయకి, ఏ ఊరగాయ అయినా కానీ ఫ్రెష్ చింతపండే వాడాలండి, కొత్త చింతపండు. అలా తీసి అయితే పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెడుతున్నాను చింతపండు అనేది కూడా. అలా తీసి పెట్టుకొని మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. ఒక పెద్ద పెనం తీసుకొని వెడల్పాటిది, అందులోకి ఇవి టమోటాలు అనేటివి వేస్తున్నాను. టమోటాలు వేసేసి మనం ఫస్ట్ ముక్కలు మెత్తగా అయిపోయే వరకు మనం మూత అనేది వేసేసి ఉడకబెట్టుకోవాలి. టమోటాలు మనం ముందుగా వీటికి కావాల్సిన ఆవాల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్గా ఆవాలు 3 స్పూన్లు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం పెనం మీద పెట్టాం కదండి టమోటాలు, వాటిలోంచి వాటర్ కొద్దిగా వచ్చింది. మనం ముందుగా క్లీన్ చేసుకున్నాం కదా చింతపండు, అది కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి మూత అనేది పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత మొత్తం ఈ ముక్కలన్నీ మెత్తగా అయిపోయే వరకు మూత అనేది పెడుతూనే రావాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ. చూడండి, ముక్కలు అనేటివి మెత్తగా ఉడికిపోయినాయి. కొంచెం గట్టి పడే వరకు వేపుకోవాలి. తడి అనేది లూజుగా అనేది ఉండకూడదు. ఈ టమోటా చింతపండు అనేది గట్టిగా అయిపోవాలి, ఒక ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు అలా అయిన తర్వాత ఫస్ట్గా మనం ఆవాలు అవి తీసుకున్నాం కదా, అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అయిందంటే సరిపోతుంది. ఒక పెనం తీసుకొని సిమ్లో పెట్టి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేసి వేపుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడతాయండి. చూడండి, మెంతులు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. అప్పటి వరకు వేపుకోవాలి. చిటపటలు ఆడిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి సపరేట్ పెట్టుకుందాం. ఇలా గ్రైండ్ చేసి సపరేట్ పెట్టుకున్న తర్వాత 1 కప్పు కారం, మెంతి పొడి, ఆవు పొడి, మెంతి పొడి, వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి, పెద్దది ఒకటి. కారం అనేది 3/4 కప్పు. ఇలా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇవి మిక్సీకి అయితే వేయలేదండి, రోట్లో రుబ్బుతున్నాను. టేస్ట్ బాగుంటుందని ఫస్ట్ టైం అయితే రుబ్బుతున్నానండి. చూడండి, మెత్తగా పోతే రుబ్బుకోవాలి. ఫస్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆవ పొడి, అది, కారం 1 కప్పు, సాల్ట్ 3/4 కప్పు. మీకు కారం తక్కువ కావాలనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి. మేము స్పైసీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ వేసాను. వెల్లుల్లి 1 వేసాను. చూడండి, మొత్తం రుబ్బుకోవాలి, మెత్త పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలండి.
ఇలా రుబ్బుకోవడం వల్ల టేస్ట్ సూపర్ వస్తుంది. మొత్తం ఈ వెల్లుల్లి, టమోటా, చింతపండు మొత్తం కలిపే వరకు రుబ్బుకోవాలి. వెల్లుల్లి అనేటివి కూడా కచ్చపచ్చగా లేకుండా మొత్తం పేస్ట్ లాగా అయిపోయే వరకు రుబ్బుకోవాలండి. రుబ్బడం వల్ల ఊరగాయ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీకు అవకాశం ఉంటే మాత్రం రుబ్బి ఊరగాయ పెట్టుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. అవకాశం లేనప్పుడు ఎవరు ఏం చేయలేం, మిక్సీలే వాడాలి. మాకైతే అవకాశం ఉంది కాబట్టి రుబ్బుతున్నాము. చూడండి, ఇలా నీట్గా మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోయే వరకు రుబ్బాలి. ఆవాలు, ఆవు పిండి, కారం, సాల్ట్, వెల్లుల్లి అక్కడక్కడ కచ్చాపచ్చగా కనిపిస్తుంది కదా, అది కూడా మెత్త పేస్ట్ లాగా అయిపోయే వరకు మనం రుబ్బుకుందాం. చూడండి, లాస్ట్లో రుబ్బిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇంకొద్దిగా రుబ్బేస్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు టమాటాలో ఉండే గింజలు ఉంటాయి కదండి, అవి కూడా మెత్తగా అయిపోవాలి. గింజలు అనేటివి అస్సలు కనపడకూడదు. కాబట్టి కొంచెం రుబ్బే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. కాబట్టి వీడియో లెంత్ అనేది కూడా ఎక్కువైంది. చూడండి, ఒక్కొక్కటి కనిపిస్తుంది అక్కడ గింజలు అనేటివి కూడా, అవి కూడా కొంచెం మెత్తగా అయిపోవాలి. చూడండి, ఎంత లోపల మిడిల్లో చూడండి రోట్లో ఎంత మెత్త పేస్ట్ వచ్చిందో. అలా మనం పక్కకు పెట్టుకొని, మీకు కప్పుల వైసే ప్రాసెస్ అనేది చెప్పాను కదా, ఇక్కడ కప్పుల వైసే ఆయిల్ అనేది కూడా చెప్తున్నాను. 2 కప్పుల ఆయిల్ అనేది తీసుకున్నాను. అంటే లాస్ట్లో అవసరమైతే ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపప్పు 1 స్పూను, ఉద్దిపప్పు 1 స్పూను, ఆవాలు వేసాను. ఎండుమిర్చి ఒక 5 అయితే తుంచి పెట్టుకున్నానండి, అవి వేసాను. తర్వాత ముందుగా మనము దంచుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. కచ్చాపచ్చిగా దంచుకోవాలండి. మళ్ళీ ఒకటి తీసుకొని కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకోవాలి. అలా దంచుకున్న తర్వాత కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు అయితే యూజ్ చేస్తున్నాను. 1 కప్పు వరకు ఉంటుంది. ఇలా కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్నాం కదా టమోటా పికిల్ మొత్తం ఇందులోకి వేస్తున్నాను. ఈ వేయించే ప్రాసెస్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇవి రుబ్బిన పేస్ట్ అంతా వేసాం కదా, ఊరగాయ ఇదంతా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత అది పచ్చి స్మెల్ పోయే వరకు వేంపిన తర్వాత ఆయిల్ అనేది వదులుతుంది. వదిలే వరకు మనం వేంపాలి. అప్పుడే ఊరగాయ అనేది పాడవకుండా బాగుంటుందండి. చూడండి, ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకునేది మొత్తం. ఇంకా వేపితే కొంచెం ఆయిల్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది. ప్లస్ అది ఏమంటారు, ఇది ఆయిల్ అనేది కూడా వదులుతుంది. ఆయిల్ అనేది వదులుతుంది కాబట్టి కొంచెం ఇట్లా వేపుకోవాలి. చూడండి, కలర్ అనేది కూడా వేసాను. చిటికెడు ఇంగువ అయితే వేసానండి. ఇంగువ వేసేసి కొద్దిసేపు ఒక 2 or 3 minutes అయితే వేపుకోవాలి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అంటే బాగుంటుంది. కాబట్టి ఒకసారి ఇలా రుబ్బి చేసుకోండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కలర్ అనేది కూడా చేంజ్ అయింది. ఒకసారి ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ చెక్ చేసేసుకొని రుబ్బేటప్పుడే చెక్ చేసుకోవాలి. కాబట్టి అలా చెక్ చేసుకొని వెంటనే వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ టైం కూడా వేసుకోవచ్చు. అంటే రుబ్బేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా కలుస్తుంది కాబట్టి చెక్ చేసేసుకొని వేసేసుకుంటే అప్పటికప్పుడు సరిపోతుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.